సో హే గైస్ మమ్మ వెల్కమ్ బ్యాక్ టు నాని బాయ్ గేమింగ్. దిస్ ఇస్ యువర్ నాని బాయ్. సో నేను ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే బిఆర్ ర్యాంక్ పుష్ అనేది చేస్తున్నా గైస్. నేనైతే వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది గైస్, కానీ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా మీకు వీడియోస్ అనేవి వస్తాయి. సో గైస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేయండి. అట్లే మనం కొన్ని రోజులలో అయితే లైవ్ స్ట్రీమింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తాం గైస్. ఒకవేళ 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ స్ట్రీమ్ ఇట్లా స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి అయితే మీకు ఇట్లా మెంబర్షిప్ అన్న గివ్వేస్ అన్న వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇస్తా గైస్ మీకు. అట్లే అందులో అయితే నేను సోలో ర్యాంక్ పుష్ అయితే చేశాను గైస్. ఇంకోసారి సోలో వర్సెస్ స్క్వాడ్ ర్యాంక్ పుష్ ఇట్లా చేస్తాను గైస్ ఒక్కొక్కసారి. సో గైస్ ఎవరైతే వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. ఇన్ని మమ్మ ఇంత టైం పడుతుంది ఈరోజు. ఇది ఎక్కువ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ చాలా లాగ్ అవుతుంది గైస్ ప్రతి ఒక్కరికి. మొన్న నాకు ఇట్లా లాగ్ అవుతుంది, అందరికి లాగ్ అవుతుంది గైస్ ఈ వీడియో గేమ్. అసలు ఎట్లా వెళ్తుందా గైస్, నేను అసలు ఒక వీడియో తీద్దామనుకున్నాను. ఆ వీడియోలో నేను ఇట్లా గేమ్లోకి వెళ్తే మళ్ళీ బీఆర్ వచ్చి నాకు సిఎస్ వచ్చింది గైస్ మధ్యలో. అదేం లాగా నాకు అస్సలు అర్థం కాలే గైస్. సో గైస్ అట్లా లాగ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి గైస్. అమ్మయ్య నాకైతే ఇప్పుడు వచ్చింది గైస్. 1 మినిట్కి అయితే స్టార్ట్ అయింది. ఒకప్పుడైతే 30 సెకండ్స్లో స్టార్ట్ అయిపోయేది గైస్. మనకు మెయిన్ క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసి గైస్ బీఆర్ ఆడాలంటే ఓస్కార్ అనే క్యారెక్టర్ పెట్టుకోవాలి గైస్. అట్లే ఇది అనేది మనకి హెడ్ షాట్స్ అనేది ఎక్కువ టార్గెట్ చేస్తారు గైస్ ఈ క్యారెక్టర్స్ అనేది. సో అలా గైస్ ఇది తెలుసుగా గైస్ ఈ క్యారెక్టర్ గురించి మీకు. ఇలా ఎనిమిది దగ్గరికి ఇట్లా అన్నాం అనుకోండి, వాడు వచ్చేసి డ్యామేజ్ అయిపోతాడు. సో ఇప్పుడైతే మనకు బీఆర్లో బిరమోడ్ అయితే వచ్చింది గైస్. నేనైతే పీక్లో అయితే దిగుతున్నాను. బిరమోడ్లో ఎక్కువ ఫేమస్ అయితే పీక్ ఇంకా క్లాక్ టవర్ గైస్. అట్లా ఫ్యాక్టరీ ఇట్లా కానీ ఇప్పుడు మరీ అంత దిగారు గైస్. ఒకప్పుడు దిగేవాళ్ళు 2023, 22, 24లా చాలామంది దిగాలి గైస్. చాలామంది చాలా కష్టపడ్డాము, కానీ ఒక్కరు వల్ల ఇట్లా కాలేదు గైస్. అట్లా గెలవాలంటే అక్కడనే దిగాలి. ఇప్పుడు పీక్ ఎట్లా గైస్, అప్పుడు ఫ్యాక్టరీ అట్లా పీక్ని అప్పుడు ఎక్కువ దేకేవాళ్ళం కాదు గైస్. గైస్ నా దగ్గర అయితే ఎన్ని అనేవాళ్ళు లేరు. ఇక్కడైతే ఫైట్ అవుతుంది, నేనైతే వెళ్ళిపోయి కిల్చోర్ అయితే చేస్తా. అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తాను గైస్. నాకు తెలుసు గైస్ వాడు సైడ్ ఉంటుందని. దూరం చేస్తాడు, మళ్ళీ దిగుతాడు. నాకైతే పిచ్చలాగైపోతుంది గ్యాస్. ఇంత లాగింది గైస్. నేను గ్లోవాల్ వేసిన గ్లోవాల్లో పడుకోవచ్చాడు గైస్ వాడు. ఫ్రీ ఫైర్ మరీ దారుణంగా అయిపోతుంది మామ. మళ్ళీ నా అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు గైస్. నేను వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి నాకు ఎక్కువ లాగ్ అవుతుంది. ఎప్పుడైతే వీడియోస్ అనేది స్టార్ట్ చేసినా నాకు అప్పటి నుంచే ఎక్కువ లాగ్ అనేది అవుతుంది. చూడండి గైస్ అసలు వాడు ఎట్లా కొట్టాడు. మామూలుగా అట్లే మామ వాడు.
వానికి నేను దీనాటి ఎట్లా అనిపించిందో అర్థం కాలే గైస్. ఈసారి నేను డేంజర్ పెట్టేసా గైస్ క్యారెక్టర్ స్కిల్స్. ఈ క్యారెక్టర్ బెస్ట్ మనకి. నేనైతే ఈ క్యారెక్టర్ స్కిల్ అయితే పెట్టుకోవడం గైస్. దాని నుంచి అయితే నేను మిస్తాను తప్పించుకొని మంచిగా ఆడచ్చు గైస్. సో మళ్ళీ ట్రై చేద్దాం గైస్. ఏం కాదు, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఆడి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఆడి మళ్ళీ ఆడి మళ్ళీ ఆడి మేము ఎప్పుడైతే గెలుస్తామో అప్పటి వరకు అయితే మీకు వీడియో అనేది ఉంటుంది గైస్. ఇది ఖచ్చితంగా బోయా 2 times కొట్టి వీడియో అనేది ఎండ్ చేస్తా గైస్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే తర్వాత అయితే మీకు లైవ్ స్ట్రీమింగ్ అయినప్పుడు నేనైతే డైరెక్ట్ బిఆర్ అయితే నేను పెడతాను గైస్. అప్పుడు మీరు ఎంచక్క ఇంట్లో కూర్చొని బిఆర్ లైవ్ అనేది చూడండి గైస్. ప్లీజ్ గైస్, ఎవరైతే వస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేయండి గైస్. నాకైతే వాడు అర్థం కాలే గైస్. వాడు గ్లోవాల్ లోపల నుంచి బయటకు ఎలా వచ్చాడు. గ్లోవాల్ వేసా గైస్ నేను. వేసిన తర్వాత ఇట్లా అయింది గైస్. ఇది ఈ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకుంటే మనం అనేది హైడ్ అయిపోతాం గైస్. మరి అంత దూరం మేము హైడ్ కాము గైస్, ఏదో కొంచెం దగ్గర అంతే. ఒకవేళ దూరంలో ఉన్నాం అనుకోండి గైస్, అప్పుడైతే ఎనిమిస్ అయితే అనిపించాం మనం. సో గైస్, ఎవరైతే వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఇట్లా చెప్పండి గైస్. నేనైతే మళ్ళీ నేను పక్కన దిగుతా. ఈరోజు అయితే నాకు మ్యాక్స్ 7 అయితే వచ్చింది గైస్ చేతిలోకి. ప్రతి ఒక్కరు మ్యాక్స్ 7తోనే ఆడతారు ఈరోజు. ఈ గేమ్లా గైస్ ఈరోజు అంటున్నా. దిగి నింబట్టే కొట్టేస్తారు చూడండి గైస్. మనకి దిగి నింబట్టే హెడ్ షాట్లు పడతాయి మనకి. సో గైస్, అదేంది గైస్ పీక్లో వాడు దిగట్లేరా. చా ఏంది గైస్ వాడు అట్లా కొట్టేశాడు. ఒక 2 minutes అయితే డ్యామేజ్ పడదు గైస్ మనకి. గైస్ నేనైతే ఇప్పుడైతే నేను జల్దీ ఇంట్లోకి లోపలికి అయితే వెళ్ళిపోతా గైస్. వాడైతే బయట అయితే వెయిట్ చేస్తాను నా కోసం ఖచ్చితంగా. సో అందుకని చెప్పేసి నేను ఎంబటే పీక్లో కూడా అయితే వెళ్తాను. చూసారా గైస్ ఎట్లా ఇచ్చాడు వాడు. సో ఇలా ఆడాలి మనము. ఇలా ఆడితేనే మనకి కిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మనం చూసుకోవాలి గైస్ అట్లా ఎనిమిస్ ఉన్నారో లేదో. 2040 తీసుకోలేదు గైస్, చూడనుకుంటా. ఏం మన హెడ్షాట్ గైస్. మనం ఇలాంటి ఛాన్స్ 2-3 దొరికితే కొట్టేసాం గైస్ మనం.
ఏందిరా తమ్ముడు చూస్తున్నావు గాయస్? మనకైతే మళ్ళీ రివైవ్ అయితే వచ్చింది గాయస్. అది ఎలానో నాకు అస్సలు అర్థం కాలేదు గాయస్. ఓహో, అక్కడి నుంచి కొట్టాడా? గైస్ నాకు ఎక్కువ అంటే చాలా డ్యామేజ్ పడదు గైస్. చాలా అంటే చాలా డ్యామేజ్ పడ్డది గైస్ నాకైతే. వాడైతే వస్తుండు మామ. అన్నైతే మామూలు కొట్ట చూడండి గైస్. మన కొడుక వచ్చి కొట్టేద్దాం అనుకున్నా గైస్. వీడియో చేసి నాకు కొట్టింది ఎస్కేస్ నుంచి. గైస్ ఇక్కడైతే మిగతా ఉన్నాడు గైస్. నేనైతే ఇప్పుడైతే లెవెల్ 3 బెస్ట్. ఇంకా ఇట్లా ఎనిమిస్ ఎక్కడ ఉన్నాయి ఎట్లీస్ట్ అనేది అనుకుంటున్నాను గైస్. ఎనిమిది అయితే నాకైతే భీమ్ శక్తి సైడ్ అయితే ఉన్నారు గైస్. సో చూద్దాం మామ ఏం చేసేలా. గాయస్ ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు గాయస్. బిల్డింగ్ పైన అయితే మనకైతే వాడు ఎటువంటి డ్యామేజ్ అయితే చేయట్లేడు గాయస్. నేనైతే యూఎంపీ అయితే వేసుకుంటాను కదా ఇప్పుడైతే.
షెట్ గైస్, నేనైతే జోన్లో అయితే చనిపోయాను గైస్. మామ నేనైతే ఇప్పుడైతే 8 kills అయితే కొట్టాను, కానీ ఏం పర్వాలేదు గైస్ నాకైతే. హలో హలో సో గైస్ మా ఫ్రెండ్ అయితే నాకు ఇన్వైట్ చేశాడు, కానీ నేను రాంగ్ ఎగ్జిట్ అయిపోతున్నా గైస్. సారీ మామ, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం, ఓకేనా? ఈ ఒక్క వీడియో అయిపోయాక నెక్స్ట్ వీడియోలో అయితే 100 అయితే నేను మ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను గైస్. సో ప్లీజ్ అయితే ఎవరైతే వస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆడుతారో వాళ్ళందరికీ ఇట్లా చెప్పండి గైస్. అట్లే సో మామ నేను వచ్చేసరికి చెప్తున్నాను కదా గైస్, ఈరోజు నేను ఎలాగో అలా బీఆర్లో హెరిటరీ పోదామని చూస్తున్నాను. సో గైస్ ఎవరైతే వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ ఇట్లా షేర్ చేయండి గైస్. గైస్ మనమైతే ఒక 8 days నుంచి ఆడుతున్నాను గైస్ నేను ఫ్రీ ఫైర్, కానీ 8 days నుంచి ఎప్పుడు ఇంత ల్యాగ్ జుల్లా చేసిన కొంచెం. ఈరోజు చాలా ల్యాగ్ అయింది గైస్. అంతకుముందు ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియోలో ఇట్లా చాలా అంటే చాలా ల్యాగ్ అయిపోయింది. మీకు ఒక వీడియోలో అయితే పెడతాను కదా సార్, ఆ వీడియోలో అయితే చూసుకున్నట్టయితే నాకు గ్లోవాల్ వేసా కానీ వేయనట్టు ఇప్పుడు గ్లోవాల్ వేసిన గైస్. ఆ గ్లోవాల్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చింది గైస్ ఎనిమి. నేను మొత్తం కార్డ్ వేసుకొని గ్లోవాల్ వేసుకుంటే మళ్ళీ ఎనిమి లోపలికి వచ్చింది గైస్. అది ఎందుకు గైస్? సో మనకు వచ్చేసి సోలారా మ్యాప్ వచ్చింది గైస్. నేను అయితే టీవీ టవర్ దగ్గర అయితే దిగేసాను గైస్. అక్కడైతే చాలా అంటే చాలా ఎనిమిస్ ఉంటారు. మీరు చూసినట్టయితే మార్క్ చేసిన గైస్. అక్కడ అంటే చాలా ఎనిమిస్ గైస్. చాలామంది చేస్తారు అక్కడ. ఎట్లా కొట్టేసుకుంటారంటే అట్లా కొట్టేసుకుంటారు. నేను ఒకవేళ కొట్టేసిన కిల్చార్ అయితే వేసా గైస్. కిల్చార్ అన్నా లేదంటే నన్ను కూడా ఒకడు కొట్టేశాడు గైస్. నేను మరీ అంత ప్లేయర్ అయితే కాదు మామ, ఏదో అప్పుడప్పుడు మీకోసం ఆడతాను గైస్. నాకైతే M187 అయితే దొరికింది గైస్. పైనకి ఎమ్మిని అయితే ఇచ్చాడు, అయితే కొట్టేద్దాం. ఓహో ఎనిమిది ఇక్కడ దిగలేదా? గాయస్ వీడైతే నాకు అది వేసి పట్టేసుకున్నాడు గాయస్. వాట్ ఐడియా గాయస్ వానికి. షిట్ మామా, ఇలా ఉంటే మనం ఏం ఆడలేం గైస్. నాకైతే ఇక్కడ మ్యాక్సిమం అయితే దొరికింది గైస్. చూద్దాం గైస్ ఎంత మంచిగా ఆడతాము మ్యాక్సిమంతో అని. గైస్ నాకు తెలుసు గైస్ పైన అయితే ఎనిమిది ఉండొచ్చు. అయితే పైన అయితే క్యాంపింగ్ చేద్దాం అన్న. సో నాకు కొట్టింది అయితే వీడియో గైస్. ఎంత ఈజీగా అవుట్ అవుతాడని అనుకోలేదు. సో గైస్ మేమైతే ఈజీగా అంటే ఈజీగా కొట్టేస్తున్నాం. నాకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే నా ఇంకా ముందర అయితే ఎనిమిది ఉన్నాడు గైస్.
గైస్ వాడైతే అస్సలు పైనకి అనేది రావట్లేడు, అందుకని నేనే వెళ్ళిపోతున్నా గైస్. సో మనం అయితే మనకైతే ఈజీగా అయితే హెడ్ షాట్ అయితే కొట్టాం గైస్. గ్యాస్ మనం ఎప్పుడైతే లూట్ అయితే వేసుకుంటామో అప్పుడైతే మనమైతే ఒక గ్లూ వాల్ అయితే వేసుకొని చేయాలి గైస్. మనం లూట్లో బిజీ ఉండే వరకు ఎనిమి అయితే మనం కొట్టేస్తాడు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి మామ. గ్యాస్ నేనైతే అది లూజ్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి గ్యాస్ లూజ్ చేసేద్దాం. ఓహో డ్యామేజ్. నేనైతే ఇక్కడైతే గ్లోల్ అయితే వేసుకుంటున్నాను. సో గైస్ మనం ఎప్పుడైతే ఏ డ్రాప్ అనేది లూజ్ చేస్తామో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇట్లాంటి ఎనిమిస్ అనేది కూడా వస్తాడు. సో దట్స్ వై గైస్ నాకు ఎంబటి ఏదైతే లూట్ అనేది వచ్చేసి నేనైతే ఎమ్మి దగ్గరికి వెళ్ళి కిల్చోలని కొట్టేయాలి గైస్. వాళ్ళు కొట్టేసుకుంటాను గైస్ ఆ ముందాలైతే. గైస్ మనకైతే మనమైతే ఈజీగా హెడ్ షాట్ కొట్టేస్తాం గైస్. వాడైతే చాలా ప్యానిక్ అయిపోయింది అప్పుడు. సో గైస్ నేనైతే ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి గైస్. ఎనిమిది దగ్గరకు పోయి ఒక్కటే ఫైట్ చేయాలంతే. గైస్ నాకైతే అక్కడ డ్రాప్ ఉండండి, అక్కడైతే ఎనిమిది అయితే లూట్ చేసుకుని అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే వాళ్ళని కనిపించకుండా అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాను. గైస్ కూడా అయితే చచ్చిపోవాలి గైస్. మనకైతే మనం కొట్టేసాము. ఓహో పైనుంచి అయితే ఇద్దరు కొడుతున్నారా. షెడ్ గైస్ షెడ్, మనం ఓడిపోయాము. మామ అసలు అనుకోలే మామ ఇట్లా ఆడతానని. గైస్ నేను గ్లోబల్ లోపడిపోయినాక ఎట్లా కొడతాడు వేసాడు. గ్లోబల్ లోపడిపోయినాక ఎట్లా కొడతారు మామ. సో గైస్ నాకైతే ఇంకా ఒక 30+ ఉంది హీరోకి పోనీ ఇక్కడైతే. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను హీరోకి 3 అయినా 4 అయినా ట్రై చేశాను గైస్. అప్పుడైతే మేము వీడియోస్ పడతాయి గైస్. ఓకే గైస్ బాయ్. సో గైస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైవ్.